I'm Chitti. Reloaded. Version 2.0. ఒకటే మంచం ఉంది మనకి. సోమవారం బుధవారం శుక్రవారం నాది, మంగళవారం గురువారం శనివారం నీది, సండే ఎవరిది? ఆ రోజుకి టాస్ వేద్దాంలే. కేరళ నుంచి వచ్చావు కదా, మరి అక్కడే పడుకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు సార్. రాత్రికి అన్నాలు వేసావా? దిగరా బయటికి. కుర్చీని మడత పెట్టి మింగుతారేమో. ఎవడ్రా నీకు బండిచ్చింది? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? అంటే కళ్ళు కలకలు వచ్చాయి నాకు సడన్ గా. రే వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు, పోయి తిన్నారో లేదా అడుగు. ఇందాకే పందుల్లా తిన్నారు కదా. 2000 అయిందిరా. కట్టు మరి. ఉండు నేను పే చేస్తా. అమ్మయ్య 2000 మిగిలి. సో గాయ్స్, ఎన్నో రోజుల నుంచి మన ఆఫీస్లో ఉన్న గర్ల్స్ సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ కంపెనీలోంచి ముందు నువ్వు వెళ్ళిపోవాలి. నెల మొత్తం చాకరీ చేసినా నీ శాలరీ సరిపోదు. రేయ్, నా మొత్తం టాలెంట్ ఉపయోగించి నేను నీకు ఇది సెట్ చేశా. పబ్బులో అంబానీలా బిల్డప్ ఇస్తే విజయమాల అవుతా. మీరు ఏం రాస్తున్నారు థామస్? మైండ్ యువర్ బిజినెస్ లే. వీడు రీనుని ఇష్టపడుతున్నాడు. వీడు సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నాడు. మహానుభావుడు వీడు. ఏంటా అది? నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నా స్కూల్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్టుంది. అలాంటి చెత్త స్కూల్స్ ఉన్నాయి మీ ఊర్లో? హే విను, నీకు లూజ్ మోషన్స్ నీళ్లు నీళ్లుగా వస్తుందా అంటే అవ్వడగమంది. వచ్చి చూడు. మార్నింగ్ 5 గంటలకు వెళ్ళి బావర్చి దగ్గర క్యూలో నిలబడి మీకోసం స్పెషల్గా తీసుకొచ్చా. అంత పొద్దున్నే లేచి తెచ్చావంటే ఈ పాటి పాడేవాడు. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కోట కూడా చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అలాంటి కొటేషన్స్ ఏం లేవు. అందరికంటే నేనే మంచిదాన్ని కాబట్టి. సచిన్, వాట్స్ యువర్ ప్రాబ్లం? రీను చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇంట్లో వైఫై రావట్లేదా? ప్రాబ్లమ్స్ లో పడేసి రివెంజ్ తీర్చుకున్నాం. కరెక్ట్ గా రివ్యూ మీటింగ్ ముందు మింగేశావు. రీను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అప్పుడు విశాఖపట్నంలో గడ్డి పీకడానికి వెళ్ళావా? నేను ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సచిన్, నీ ఫోన్ ఎందుకు కలవట్లేదు? అది నేను ఫ్లైట్ లో వెళ్తున్నానని ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేశా. 30,000 ఫీట్ హైట్ లో ఏరోప్లేన్ వెళ్తుందంట కదా. అయితే అంటే నాకు ఏరోప్లేన్ లో ఏదైనా అయ్యిందనుకో. నీకేమన్నా అయితే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. లైఫ్ అంత కష్టపడి ఎందుకు వెళ్తున్నావు? మరి వెళ్ళకు, ఉండు. వెళ్ళకుండా నేను ఇంకా TFCలో పనిచేస్తా కూర్చోవాలా? వాళ్ళ అమ్మ పాపం అనుకో నా ప్రాపర్టీ నా పేరు మీద రాసిచ్చేస్తుందా? నో మ్యాన్, TFC ఎప్పటికైనా నాకే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు